హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డేవిడ్ ఈట్స్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వ్లాగ్ తీయబోతున్నాను. ఈ వ్లాగ్లో ఏంటంటే మన ఇంట్లోకి కొత్త పెట్ అనేది రాబోతున్నాయి. పెట్స్ అనొచ్చు, పెట్ కాదు, పెట్స్ అనొచ్చు. అది చిన్న బుజ్జి పెట్స్ అనమాట. అది ఏందో ఇప్పుడు కాసేపట్లో నేను డెలివరీ వస్తుంది. ఆ డెలివరీ వెళ్ళి తీసుకోవడానికి వెళ్తున్నాను నేను. అది వచ్చాక అది ఏందో మీకు చూపిస్తాను. టిల్ దెన్ వెయిట్. గాయ్స్, ద వెయిట్ ఈజ్ ఓవర్. వి రిసీవ్డ్ అవర్ పార్సల్. ఇందులోనే ఆ బుజ్జి బుజ్జి క్యూట్ పెట్ అనేది ఉంది. ఇది మనకి దగ్గరలో హైదరాబాద్లోనే ఉన్న బ్రీడర్ అనేది ఇచ్చాడు మనకి. ఇది ఏందో మీకు చూపిస్తాను. ఆ పెట్ ఎలా ఉంటుందో, ఎంత బుజ్జిగా ఉంటుందో. ఇది వరల్డ్స్లోని క్యూటెస్ట్ అండ్ క్లీనెస్ట్ యానిమల్ అంటారు. చూపిస్తాను. యానిమల్ కాదు కానీ పెట్ అంటారు. చూపిస్తాను మీకు. అన్బాక్సింగ్ చేసినప్పుడు చూపిస్తాను. గాయస్, ఇది మా బుజ్జి రూపీ అనమాట. 3 years నుంచి మా ఫ్యామిలీలో ఇది కూడా ఒక మెంబర్. ఇప్పుడు ఇది కూడా మనతో కలిసి మన కొత్త పెట్ అనేది అన్బాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏమంటారు? రెడీ? చూడు, ఇవ్వండి, మన కొత్త పెట్ అనేది ఇందులోనే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా దాని యాక్సెసరీస్తో పాటు అన్నీ చూపిస్తాను. ఇందులోనే ఆ పెట్ ఉంది. మీకు ఇప్పుడే రివీల్ చేయను, చూపిస్తాను. లాస్ట్లో చూపిస్తాను పెట్ అనేది ఏంటో. ఈ సైడ్ పెట్ వచ్చేపట్టు. ఫస్ట్ ఇది ఆ బ్రీడర్ ఇచ్చిన మనకి హోమ్ ఫుడ్ అనమాట. హోమ్ మేడ్ ఫుడ్ పెట్స్కి. దానికి నేను తెచ్చుకున్న పెట్కి హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 1 kg ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఎట్లుంటుందో. ఇది మా హోమ్ మేడ్ ఫుడ్ పెల్లెట్స్ ఆయిల్ పీల్ చేస్తారనమాట. మొత్తం 1 kg ఉంటుందని చెప్పాడు బ్రీడర్. చూద్దాం ఈ పెట్ ఇది కూడా ఎట్లుంటాయో. దాంతోపాటు ఇది చూడంగానే మీకు అర్థమైపోతుంది ఏం పెట్టు అనేది. ఇది దాని బాటిల్. సో దీన్ని చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ పెట్ ఏందో అనేది. ఎస్, మీరు అనుకుంది. ఇది ఒకటి ఆర్డర్ పెట్టాము. ప్లస్ ఇది చూడండి, ఇది దాని బెడ్డింగ్ అనమాట. కింద దానికి బెడ్డింగ్ కోసము అదనమాట. ఇవన్నీ చూడంగానే మీకు ఏం పెట్టో, ఎంత క్యూటెస్ట్ పెట్టో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇవన్నీ సైడ్కి పెడితే ద మెయిన్ న్యూ పెట్స్ ఈస్ ఇవే. చైనీస్ కాదు, రష్యన్ డార్క్ హామ్స్టర్స్ అంటారు వీటిని. ఇందులో 2 కలర్స్ అనేది ఆర్డర్ ఇచ్చాను నేను. ఒకటి ఫాన్ కలర్, ఒకటి అగోటి అంటారు ఈ బ్లాక్ కలర్ దాన్ని. ఈ 2 కలర్స్. ఈ అగోటి అనేది మేల్, ఈ ఫాన్ కలర్ అనేది ఫీమేల్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి జస్ట్ 45 days ఓల్డ్ మాత్రమే. ఇది ఆ బ్రీడర్ మనకి ఇచ్చాడు. చాలా క్యూట్గా ఉన్నాయని. దీనికి నెక్స్ట్ వీడియోలో దీనికోసం ఒక సెటప్ అనేది, మళ్ళీ డే టు డే మనకి దీని కేరింగ్ ఎట్లా తీసుకుంటున్నాను, ఏమేమి ఫుడ్ ఫీడ్ చేస్తున్నాను అన్నీ చూపిస్తాను. రూబీ, ఇంకా చూడు, న్యూ పెట్స్, న్యూ ఫ్రెండ్స్ వచ్చారు. అయ్యా, నిన్ను కూడా చూసుకుంటాను. చూడండి, రూబీ మనకి కొత్త పెట్ తెచ్చిన వాళ్ళు అలిగింది. అలిగి వెళ్ళిపోతుంది. అకుండా కొత్త పెట్స్. ఇంకొకటి గైస్, కామెంట్ సెక్షన్లో వీటికి ఏం నేమ్స్ పెట్టాలో మీరే చెప్పండి. ఇక ఇవిడని ఎంత క్యూట్గా స్మెల్ చేస్తున్నాం అని. ఇవి వరల్డ్లోనే క్లీనెస్ట్ యానిమల్స్ అంట. క్లీనెస్ట్ పెస్ట్ మొత్తం. చాలా వాటిని అన్ని క్లీన్ చేసుకుంటారు. వాటర్ అనేది యూజ్ చేయాలి. దీన్ని కేరింగ్ అనేది అన్నీ మొత్తం నేను చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం దీనికోసం సెటప్ ఎట్లా చేస్తున్నాము, ఏమేమి పెడుతున్నాము, దీనికోసం ఒక వీల్ కూడా పెట్టినాము. ఆ వీల్ ఆ బ్రీడర్ అనేది తయారు చేసి పంపిస్తాను. చూడండి, మా రూపీ చూడండి, అడిగి వెళ్ళిపోయింది. వీటిని తెచ్చుకున్నాను, అలిగేసి వెళ్ళిపోయినట్టు. సరే కదా, ఈరోజు అయితే ఇంత క్యూట్ పెట్స్ అనేది తీసాను. ఇంకా ఇవి టేమ్ కాలేవు, హ్యాండ్ టేమ్ చేసుకోవాలి మనము. అందుకోసమే నేను ఇంకా ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. చేస్తే మళ్ళీ మనం బైక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే టేమ్ చేశాక దీంతో మనం బాండింగ్ ఎలా పెంచుకుంటాము. ఇందులో మేల్ ఫీమేల్ 2 ఉన్నాయి. ఫ్యూచర్లో దీని బేబీస్ కూడా మనకు రావచ్చు. అది నేను గివ్ అవే కూడా ఇవ్వచ్చు, లేదా సేల్ కోసం కూడా పెట్టచ్చు, చెప్పలేము. కానీ మ్యాక్సిమం అయితే నేను బ్రీడింగ్ కోసం తీసుకురాలేదు. నార్మల్గా 2 కలిసి ఉంటాయి కదా అని చెప్పి తీసుకొచ్చిన. మ్యాక్సిమం మేల్ ఫీమేల్ కలిసి పెడితే ఓవర్ బ్రీడింగ్ అయిపోతుంది కాబట్టి 2 times అనేది సెటప్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఒకసారి ఇంకొక 1 month వరకు అయితే కలిసి ఉంటాయి. ఇవి 45 days కాబట్టి 2 months తర్వాత అనేది వీ నీడ్ టు సపరేట్ దెమ్. ఇలాంటి కలెక్షన్స్ అనేది ఇంకా చాలా చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ బ్లాగ్కి ఇంతే చాలు. ఓకే, బాయ్.